అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇస్తాము అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇందాకే చెప్పారు. ఈరోజు ఉదయం కలెక్టర్ల సమావేశం సందర్భంగా చెప్పారనమాట. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని 16,347 పోస్టులు భర్తీ చేస్తారు. సో ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా దీని మీద సీఎంగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024లో సంతకం పెట్టినప్పుడు మొదటిసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన పెట్టిన తొలి సంతకం ఇదే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి 9 నెలలు పట్టింది. 9 నెలలు అంటే 10వ నెల వచ్చింది. దీన్ని జూన్ 12న స్కూల్ స్టార్ట్ చేయబోతున్నారు. కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభించబోతున్నారు. అప్పటికల్లా ఈ కొత్తగా ఎవరైతే రిక్రూట్ అవుతారో, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే టీచర్స్ రిక్రూట్ అవుతారో వాళ్ళందరూ కూడా విధుల్లో చేరిపోవాలి, కొత్త టీచర్స్ చేయాలి అనేది ప్రభుత్వం ఇచ్చిన ప్లానింగ్. సో నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది, ఎగ్జామ్ మే నెలలో జరుగుద్ది, జూన్ కల్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయిపోయి వాళ్ళు విధుల్లో చేరిపోతారు. అయితే ఇదంతా అనుకున్నట్టు జరిగితే ఓకే. ఇప్పుడు వరకు ఏది అనుకున్నట్టు జరగల. ఇప్పుడు వరకు అనుకున్నట్టు జరిగితే ఆ తొలి సంతకానికి ఇన్ని రోజులు పట్టదు కదా. సో ఇప్పుడు వరకు ఈ మెగా డిఎస్సి ప్రక్రియలో ఏది అనుకున్నట్టు జరగల. ఒక పెద్ద అడ్డంకి ఏంటంటే రిజర్వేషన్స్. ఈ వర్గీకరణ ఉంది కదా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ప్రక్రియ రూపొందించలేదు కాబట్టి, ఒక ప్లాన్ తయారు చేయలేదు కాబట్టి వాళ్ళు పూర్తిగా ఒక ప్రక్రియ రూపొందించి జిల్లాల వారీగా తీసుకోవాలా, రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా తీసుకోవాలా వర్గీకరణ అనేది ఫిక్స్ చేసుకొని ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక ఐడియాకి వచ్చి, ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఎన్నాళ్ళు చెప్తూ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అయితే రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ కేటగిరీలకు సంబంధించిన వివాదాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకళ్ళు ఒక 5% మందో 10% మందో ఇదిగో పలానా జిల్లాలో పలానా కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ, ఎస్సీల్లో వాళ్ళు ఎక్కువ, సో ఇక్కడ వర్గీకరణ జరగాలి, వర్గీకరణకు ఆధారంగా ఇవ్వాలి, ఇదిగో పలానా జిల్లాల్లో పలానా కమ్యూనిటీ ఎక్కువ, అప్లికేషన్స్ ఎక్కువ, సో అక్కడ వాళ్ళకి తగ్గట్టు ఇవ్వాలి అని ఎవరో ఒకరు పుల్ల పెడితే దాని మీద వివాదం రాజేసి కోర్టుకు వెళ్తే ఈ ప్రక్రియ మళ్ళీ ఆగిపోద్ది లేదా లేట్ అవుద్ది. అది జరగకుండా ఉండడానికే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి టైం తీసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి లీగల్ చట్టపరమైన న్యాయబద్ధమైన అడ్డంకులు రాకుండా అన్నింటినీ ముందుగానే క్లియర్ చేసుకొని నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఒకవేళ అది ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా కోర్టుకు వెళ్ళినా, కంప్లైంట్ పెట్టినా, లేదా కులాలని వర్గాలని రెచ్చగొట్టినా మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కాబట్టి దీనికి తగ్గట్టు అభ్యర్థులు కూడా ఫిక్స్ అవ్వాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న రిజర్వేషన్స్ ఏవైతే ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్స్ ఉన్నాయో, ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అవసరమో ఆ జిల్లాల వారీగా పోస్టులు ఖాళీలు తీసి దానికి తగ్గట్టు రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఒక మొత్తం పూర్తి స్థాయిలో ప్లాన్ రెడీ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. మా జిల్లాకు తక్కువయ్యాయి, మా జిల్లాలో ఈ కులానికి తక్కువయ్యాయి, ఈ కులంలో ఈ వర్గానికి తక్కువయ్యాయి అనే పేచీలు రాకుండా చూసుకోవాలి. వచ్చాయంటే మాత్రం ఇబ్బంది అనమాట. అందులోకి ఇటువంటి విషయాలు కోర్టులకు వెళ్తే కొన్ని సంవత్సరాలు తినేస్తాయి, అంత ఈజీగా రాదు. సో అందుకే మనకి గతంలో మన రాష్ట్రంలో 1998 నాటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించింది ప్రక్రియ 2022-23లో ఫైనల్ తీర్పు వచ్చింది కోర్టులో. అలాగే 2008 డిఎస్సి నియామక ప్రక్రియలో కూడా ఒక గొడవ. ప్రతి డిఎస్సి నియామక ప్రక్రియలో కూడా ఏదో ఒక లీగల్గా గొడవ సృష్టిస్తూనే ఉంటారు. దానివల్ల కొన్ని నియామకాలే లేట్ అయిపోతాయి. 1998 డిఎస్సిది అయితే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ మొత్తం కోల్పోయారనమాట. 2023లో విధుల్లో జాయిన్ అయ్యారు. సో ఈ డిఎస్సికి సంబంధించి అంత సంక్లిష్టమైన ప్రక్రియ, అంత సున్నితమైన ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మాకు అవకాశం రావాలని కోరుకుంటారు కాబట్టి, కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు నోటిఫికేషన్ లేకపోతే కోర్టులకు వెళ్ళిపోతారు. సో అందుకే అవేం లేకుండానే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అవన్నీ ఉంటే ఎవరేం చేయలేరు. సో అంతా అనుకున్నట్టు జరిగితే, నేను మళ్ళీ చెప్తున్నా, మొత్తం వాళ్ళు అనుకున్నట్టు జరిగితే యాజ్ పర్ ప్లానింగ్ జరిగితే మాత్రం జూన్ 12వ తేదీ నాటికి, జూన్ 12, 2025 నాటికి కొత్త టీచర్లు, ఈ 16,347 మంది కొత్త టీచర్లు స్కూల్స్లో ఉంటారు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళి కర్మకాలి దీన్ని వాయిదా వేస్తే ఎన్నాళ్ళు లేట్ అవుతుందో చెప్పలేం. 99% ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనే కోరుకుందాం. థ్యాంక్ యూ.